జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని చేత కాలేదు. ఇలా అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన కొన్ని చేయలేదు అని అయితే నేను ఘంటాపరంగా చెప్తా. ఏంటా చేయలేదంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిసేపు అలా పక్కన పెడితే కూటమి ప్రభుత్వాన్ని తీసుకుందాం. కూటమి ప్రభుత్వాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పరిపాలన ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో నాకన్నా ఎక్కువగా బాగా మీకే తెలుసు. ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే కనుక నోరెత్తి మాట్లాడతారో అక్కడ కేసులు అయితే కనుక బనాయించడం జరిగింది. వాస్తవమే కదా. తిరుపతి లడ్డు మొదలుకొని, ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం మొదలుకొని ఒకదాని తర్వాత ఒకటి చాలా కేసులు అయితే కనుక అందరి మీద నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక సంఘటన జరిగింది రీసెంట్గా. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే తల్లికి వందనం గురించి ఒక సంఘటన అయితే జరిగింది. తల్లికి వందనంలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే కనుక వైసీపీ పార్టీ తరఫున ఒక ట్వీట్ అయితే కనుక చేయడం జరిగింది. 15,000 ఇస్తానన్నారు కదా, ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. ఆ 2,000 ఎల్ ట్యాక్స్లోకి వెళ్ళినాయా అంటే లోకేష్ గారి ట్యాక్స్లోకి జంప్ చేసుకున్నారా, లేదా లోకేష్ గారు జోబులోకి వెళ్ళినాయా అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అర్థమైంది కదండి. ఆ ట్వీట్ చేసిన తర్వాత లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు అంటే చెప్పే ముందు రాష్ట్రం మొత్తం తెలియాల్సిన వీడియో అందరికీ తెలియాలి. ఎందుకంటే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి, అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఫస్ట్ మీరైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, మీ అభిప్రాయం. ఎందుకంటే జగన్ గారికి ఇది చేయడం రాలేకపోయింది, జగన్ గారికి చేత కాలేదు, జగన్ గారు చేయలేదు, దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి ఈ ఎప్పుడైతే లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోయాయా ఆ 13,000 మిగిలిన 2,000 అని అయితే అన్నారో, ఆ 2,000 ఆయన జోబులోకి వెళ్ళిపోయినా అన్నారు. వెంటనే ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆయన చేసిన ట్వీట్ చాలా మంది చూసామంటారు. కాబట్టి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నా జోబులోకి వెళ్ళి నేను మీరు నిరూపించకపోతే 24 గంటల్లో మీరు నిరూపించకపోతే మీ మీద కఠినమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించడం జరిగింది. యుద్ధమా, శరణమా ఏంటి మీరే కోరుకోండి అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆయన. దాన్ని బట్టి నేను నిజంగా లోకేష్ గారిని కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఈ విషయంలో నేను మెచ్చుకుంటా. రాజకీయ పార్టీగా ఒక ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఖండించాలా. 100% అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలా చేయటం రాలేదు అని అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు అర్థమైందో లేదో కానీ. కాబట్టి అలా 2,000 రూపాయల రాజకీయం ఏదైతే ఉందో అది ఇంకా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 2,000 రాజకీయం ఎడుతురికి ఎట్టెళ్తాదో తెలియదు. కాబట్టి దీని మీద లీగల్ చర్యలు అయితే తీసుకుంటామంటున్నారు 24 గంటలు దాటిన తర్వాత. ఇంకోటి ఏంటంటే, అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గుంటూరులో మిర్చి రైతులు పలకరించడానికి వెళ్ళి ధర కోసం మాట్లాడడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అయితే పెట్టడం జరిగింది. మాట్లాడితే కేసులు పెట్టారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హెలికాప్టర్ మీద వెళ్ళి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతే జనమంతా వచ్చి హెలికాప్టర్ మీద పడితే విండ్ షీల్డ్ దెబ్బతింటే అసలు అది కావాలనే వైసీపీ కక్షపూరితంగా రాజకీయం చేస్తుంది అని ఆలోచించి దాని మీద కూడా కేసు పెట్టడం అయితే జరిగింది. అది ఇంకా రన్ అవుతుంది, మూవ్ అవుతుంది. ఆల్రెడీ పైలట్ తోటి మొన్న మాట్లాడటం అయితే జరిగింది. కాబట్టి అంతేకాదు వైసీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంతమంది ఉంటే అంతమంది మీద మొత్తం అందరి మీద కేసులు అయితే కనుక పెట్టడం జరిగింది. అంతేకాదు పథకాల మీద కేసులు పెట్టడం జరిగింది. నాడు నేడు, ఆడుదాం ఆంధ్ర, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల కొనుగోలు, లిక్కర్ కేసు, మైనింగ్ కేసులు, ఇలాగ ప్రతి దాని మీద కేసులు అయితే కనుక ఉన్నాయి. దాంట్లో అక్రమాలు జరిగినాయి అని. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవి ఆయనకి చేత కాలేదు, చేయలేదు, రాలేదు, ఒప్పుకుంటారా? అంతేకాదు ఇవన్నీ తర్వాత ప్రతి శాఖ మీద ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ప్రతి శాఖ మీద ఒక కేసు అయితే ఉంది. ఎందుకంటే ఆయా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని. కాబట్టి టూరిజం శాఖ కావచ్చు, అలాగే రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, పౌర సరఫరాల శాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, ఇలా ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖల మీద కూడా కేసులు అయితే కనుక రన్ అయ్యి మూవ్ అవుతున్నాయి నిజంగా. కాబట్టి నేను కేసులు పెట్టడం తప్పని నేనేం చెప్పట్లా, దీన్ని ఒకళ్ళతో ఏం పుచ్చుకోవాలా, కేసులు పెట్టడం గురించి మాట్లాడలా. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు, ఆయన చేత కాలేదు, రాలేదు అని చెప్తున్నా. కాబట్టి ఎందుకని దీంట్లో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ఏం జరిగినా వాటెవర్ ఏదైనా కానీ ముందు అసలు ఆ పక్షం అంటూ లేకుండా ముందు ఏంటంటే సైలెంట్ చేయడం కోసం, నోరు నొక్కడం కోసం చేయదనుకోవచ్చు. ముందు వాళ్ళు కామ్ డౌన్ చేశారా లేదా?
కాబట్టి పరిపాలన అంటే ఇలా ఉండాలేమో అన్నట్టుగా చేస్తారా లేదా? ఏదైతే చిన్న పుస్తకం అంటే రెడ్ బుక్, దాని పేరు చెప్తే గసగసలాడేటట్టు చేశాడు ఆయన. కాబట్టి మెచ్చుకోవాలా లేకపోతే ఏంటనేది అది మీకే వదిలేస్తాను. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభించిన తర్వాత 2019లో ఆయన పరిపాలన ప్రారంభించిన తర్వాత ఏమీ చూసుకోలే అస్సలు. అంతకు ముందు జరిగిన అవినీతుల గురించి మాట్లాడాల. కేసులు పెట్టలేదా అంటే కనుక కేసులు పెట్టారు కొంతమంది మీద. ఉన్న వాస్తవం మాట్లాడాలి. కొంతమంది మీద కేసులు పెట్టడమే జరిగింది. కానీ ఎంత ఎత్తులో ఇన్ని శాఖల మీద, ఇన్ని పథకాల మీద, ఇంతమంది ఎమ్మెల్యేల మీద, ఇంతమంది మంత్రుల మీద, ఇంతమంది ఏదైతే నాయకుల మీద కేసులు అయితే కనుక లేదు. అర్థమైందా? లెక్కల కేసు రన్ అవుతూ ఉంది. కాబట్టి ఇలాగా ఏదో రకంగా మొత్తం మ్యాక్సిమం అన్ని కేసులు అయితే కనుక కోర్టుల చుట్టూ తిరుగుతూ సరిపోతుంది వైసీపీ నాయకులు అంటే మీరు నమ్ముతారా? ఇది హాస్యాస్పదంగా ఉంది, నిజమే. ప్రతి ఒక్క నాయకుడి మీద లేని నాయకుడు ఎవరున్నారు? కేసులేని నాయకుడు. కాబట్టి ఈ రకంగా అయితే కనుక జరిగిందంటే కనుక మొమ్మాటికి జరగల, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలా జరిగింది, అందుకనే నేను ఈ మాట అన్నా. ఈ మాట వాస్తవం అయితే కనుక మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.